దేవుడు మన సజ్జులుగా నిలిపి ఆయన సన్నిధిలో ఇలాగా ప్రతిదినము దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన నీతిగల మార్గాన్ని ఆయన వాక్యం ద్వారా తెలుసుకొని ఆ నీతిని అనుసరించి నడుచుకోగలగటానికి దేవుడు ఇస్తున్నటువంటి ప్రతి అవకాశం మనం సద్వినియోగం చేసుకోవలసిన వారమే ఉన్నాం. ఏం చేతనంటే దేవుడు కేవలం ఆయన కృపను బట్టి మనం సజ్జులుగా నుంచి ఇది నా నీతి అని ఆయన వాక్యం ద్వారా మనకి పదే పదే తెలియపరుస్తున్నప్పుడు ఆ నీతిని తెలుసుకొని ఆ నీతిని అనుసరిస్తేనే మనం వర్ధిల్లుతాం. పాత నిబంధన చదువుతున్నప్పుడు పాత నిబంధన జరుగుతున్నటువంటి జరిగిన సంగతులన్నీ కూడాను వాస్తవానికి ఇప్పుడు అవి మనం ఆచరించాం. ఇప్పుడు వాటి ప్రకారంగా ఆ నియమాలు మనం ఒకవేళ బలులు కానీ అక్కడ ఉన్నటువంటి యాజక ధర్మాన్ని గురించి కానీ ఇప్పుడు మనం లేవికాండం చదువుతున్నప్పుడు 14 అధ్యాయం లేదా 13-14 అధ్యాయాలు ఉన్నటువంటి కుష్ఠరోగం గురించినటువంటి కుష్ఠము గురించినటువంటి విధి గురించి చెప్తున్న సంగతులు మనకు వర్తించకపోయినా అక్కడ మన నియమాలు నీతిని తీసుకుంటున్నామండి. ప్రతి నియమం వెనకాల నీతి ఉండిద్ది. ఆ నీతిని అనుసరించి క్రైస్తవులమైన మనము దేవుడి మార్గంలో నడుచుకోవడానికి ఇది మనకి బోధ కలుగు నిమిత్తము బుద్ధి కలుగు నిమిత్తం దేవుడు ఏం చేశాడు అంటే దృష్టాంతములుగా మనకి రాయించాడు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. 14 అధ్యాయంలో అంటే 13 అధ్యాయం మనం ఏం చూసాము? 13 అధ్యాయం ఏం చూసామండి? ఒక వ్యక్తి చర్మం మీద వచ్చినటువంటి ఆ కుష్ఠరోగం ఏదైనా ఉన్నప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే నిర్ధారణ చేస్తాడు. ఆ విషయాన్ని మనం చూసాం. అప్పుడు ఆ కుష్ఠరోగి నిర్ధారణ చేయబడిన తర్వాత అతను పాలెం వెలుపడికి పంపిస్తారు. ఇన్ని రోజులని నిర్ధారణ చేసిన తర్వాతే మళ్ళా డోరేసాం. అంటే యాజకుడే అతను నిర్ధారణ చేస్తాడండి. ఎందుకంటే ఇతను కుష్ఠరోగం నయమైంది అనేది యాజకుడే నిర్ధారణ చేస్తాడు. అప్పుడు యాజకుడి దగ్గరికి అతను తీసుకురావాలి. పాలెం వెలుపటి ఉంటాడు కాబట్టి యాజకుడు కూడా పాలెం వెలుపటికి వెళ్తాడు. యాజకుడి దగ్గర అతను తీసుకురావచ్చినప్పుడు ఏం చేయాలన్నాడు? తన పవిత్రతను పోగొట్టుకోవడానికి ఏమేమి తీసుకురావాలో కొన్ని విషయాలు చెప్పాడండి. అది మనం గత పాటలో చెప్పుకున్నాం. పవిత్రత నిర్ణయించినప్పుడు అతను చేయాల్సిన వాటి గురించి 1-20 వచనాల్లో కుష్ఠరోగి పవిత్రత నిర్ణయించబడినప్పుడు అర్పించవలసిన వాటి గురించి చెప్పాడు. 4వ వచనంలో యాజకుడు పవిత్రత పొందాలనుకున్నప్పుడు వాని కోసం ఏం తీసుకురాస్తాడు అతను అంటే 2 పరిశుద్ధమైనటువంటి పక్షులు కానీ అలాగనే దేవదారు కర్రను ఎర్ర నువ్వులను హిస్సోపుని తీసుకొస్తాడండి. అప్పుడు ఒక పక్షిని ఏం చేస్తారు? పారుతున్నటువంటి నీటి మీద మట్టి కొండ ఒకటి పెట్టి ఒక పక్షిని చంపి దాని రక్తాన్ని ఆ పారుతున్న నీటి మీద కొండలో వేసి ప్రాణంతో ఉన్నటువంటి పక్షి కానీ అలాగనే దేవదారు కర్రను అలాగనే ఎర్ర నూనెను హిస్సోపును ఏం చేస్తారంటే నీళ్ళ మీద చంపని రక్తంలో ఉంచుతారు. అప్పుడు కుష్ఠ విషయంలో పవిత్రత పొందిన వారి మీద ఏం చేస్తారు యాజకుడు అంటే 7 సార్లు అలాగా చిలకరిస్తారండి. అప్పుడు ప్రాణంతో ఉన్న పక్షిని వదిలిపెట్టేస్తాడు ఆ పాలెంలో. అప్పుడు ఈ పవిత్రతను పొందేవాడు ఏం చేస్తాడంటే తన అపవిత్రతను పోగొట్టుకోవడానికి బట్టలు ఉతుక్కుంటాడు, తల వెంట్రుకలన్నీ క్షౌరం చేసుకుంటాడు, అలాగే నీళ్ళతో స్నానం చేస్తాడు. అప్పుడు పవిత్రుడని నిర్ధారణ చేయబడతాడు. ఇది కూడా 7 రోజుల పాటు పాలెం వెలుపుటే ఉంటాడు. తర్వాత పాలెం లోపలికి వచ్చినప్పుడు తన గుడారాన్ని సమీపించి గుడారంలోకి కూడా వెళ్ళకూడదు. మళ్ళీ 7 రోజులు ఏం చేయాలి? తన గడ్డాన్ని గురిగించుకోవాలి, తలను గురిగించుకోవాలి, కనుబొమ్మలను క్షౌరం చేసుకోవాలి. ఇలాగా తల వెంట్రుకలన్నీ బట్టలన్నీ అంటే క్షౌరం చేసుకున్న తర్వాత బట్టలు ఉతుక్కొని నీళ్ళతో స్నానం చేయాలి. అప్పుడు పవిత్రుడు అవుతాడు. అప్పుడు 8వ రోజున అతను లోపం లేని 2 మగగొర్రె పిల్లలు కానీ లోపం లేని ఏడాది ఆడగొర్రె పిల్లలు కానీ నైవేద్యానికి సంబంధించిన నూనె 3 పదవంతులు గోధుమ పిండి అన్నాడండి. అంటే 3 పదవంతులు అంటే ఇంకో తెలుగు వ్యాఖ్యాన బైబిల్లో ఏమన్నాడంటే 3 కేజీలు అన్నాడండి. అలాగనే అర్ధసేరు నూనె అన్నాడు. అర్ధసేరు నూనె అంటే ఎంతండి? సేరు అంటే ఎంతో అంటే తెలుగు వ్యాఖ్యాన బైబిల్ ఏమన్నాడంటే ఈ తెలుగు వ్యాఖ్యాన బైబిల్ ఏమన్నాడంటే అర్ధసేరు అనే మాట 1/2 కిలో అన్నాడండి. మరి రైట్.
అంటే ఇప్పుడు ఇలాగ అర్పణ తీసుకొని వస్తాడు. ఈ ఎందుకొరకంటే దేవుడి చేత అంగీకరించబడి తిరిగి సమాజంలో కలవటానికి, పరిశుద్ధుడిగా తనను తాను నిరూపించుకోవటానికి అర్పణగా అర్పించవలసిన వాటి గురించి. అప్పుడు పవిత్రుడు అవ్వగోరేవాడు ఇవి తీసుకొచ్చినప్పుడు, ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే ఆ మగ గొర్రెను, ఆ నూనెను అపరాధ బలిగా అర్పించే అల్లాడింపబడే అర్పణను యెహోవా సన్నిధిలో వాటిని అల్లాడిస్తాడు. అప్పుడు పాప పరిహార బలి పశువును, దహన బలి పశువును వధించిన చోట ఏం చేస్తాడంటే ఆ గొర్రెను వధిస్తాడండి. అప్పుడు దాని రక్తం తీసి అతని కుడి చెవిని కానీ, కుడి చేతి బొటన వేలును కానీ, అలాగనే కుడికాలు బొటన వేలు మీద పోస్తాడు. అప్పుడు నూనెను కూడా కొంచెం తీసుకొని ఏం చేస్తాడంటే తన అరచేతిలో కొంత పోసుకొని యాజకుడు అరచేతిలో నూనెను తన కుడి చేతితో, అంటే వేలు ఉంది కదా, ఆ వేలుతో ఎడమ చేతిలో ఉన్నటువంటి నూనెని తీసుకొని కొంచెం కొంచెం 7 సార్లు ఆ పరిశుద్ధ స్థలపు, అంటే యెహోవా సన్నిధిలో 7 మార్లు వేలుతో చిలకరిస్తాడు. మిగిలింది కొంత నూనె ఉంది కదా, దాన్ని ఏం చేస్తాడంటే అదే ఎడమ చేతిలో ఉన్న నూనె ఇతను కుడి చేతితో పట్టుకొని వేలుతో పవిత్రత పొందగోరేవాని మీద, తన కుడి చెవి మీద, అలాగనే కుడి వేలు బొటన వేలు ఉండేది కదా, కుడికాలు బొటన వేలు, ఈ రెండిటి మీద అలాగా పోస్తాడు. ఇవన్నీ కూడా యాజకుడు పవిత్రుడు ఈ వ్యక్తి అని నిర్ధారణ చేయడానికి చేసే కార్యాలండి. 20వ వచనంలో మనం చూస్తుంది ఏంటంటే యాజకుడు దహన బలిని, అర్పణను, నైవేద్యము బలిపీఠం మీద అర్పించాలి. అతను తెచ్చిన వాటిని బలిపీఠం మీద అర్పించి అతని కొరకు ఏం చేస్తాడు? ప్రాయశ్చిత్తం చేస్తాడు. అంటే ఈ విషయాలన్నీ మనం చదువుతున్నప్పుడు ఒక కుష్ఠరోగి ఇప్పటి వరకు పాల వెలుపట అపవిత్రుడిగా ఉన్నాడు. కుష్ఠు నయమైందని ఒక యాజకుడు నిర్ధారణ చేసినప్పుడు ఆ నిర్ధారణ చేయబడిన దినమందు ఒక్క నిమిషం సారీ, ఆ యాజకుడు నిర్ధారణ చేసిన దినమందు ఇవన్నీ కూడా ఏం చేస్తాడంటే పవిత్రత పొందగోరే వ్యక్తి తీసుకుని వస్తాడు. అంటే ఇవన్నీ చేయాలా ఏమండి? ఇన్ని చేయాలా ఒక వ్యక్తి పవిత్రుడని నిరూపించుకోవటానికి? అంటే దేవుడి నియమం కాబట్టి అది దేవుడు నిర్ణయించిన దాన్ని మనం ఆ ప్రశ్న వేసుకోకూడదు. ఇంకా చెప్పాలి అంటే దేవుడి నియమాన్ని ఎప్పుడు కూడా ఎందుకు చేయాలి, ఇలాగనే చేయాలా అనే ఓ ప్రశ్న వచ్చిందంటే అది భక్తి అవ్వదండి, అది లోబడి తత్వం అవ్వదు, విధేయత అవ్వదు. విధేయుడు ఎప్పుడు కూడాను దేవుడు చెప్పినట్టుగా చేసే విషయంలో సందేహించడు. అబ్రహాం జీవితంలో మనం అది చూస్తాం. అంటే ఒకవేళ ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన చట్టంలో ఉన్నాం కదా మనము, ఒకవేళ ఇలాంటి నియమాలు ఒక వ్యక్తి ఇప్పుడు పవిత్రుడు అవ్వటానికి, మనం దేవునితో సన్నిహితమైన సంబంధాలు కలిగి ఉండటానికి ఇన్ని నియమాలు మనం పాటించాలి అంటే ఇప్పుడు మనం పాటిస్తామా? పాత నిబంధనలో ఒక వ్యక్తి పరిశుద్ధుడైన దేవుడితో సహవాసం చేయడానికి, తన అపవిత్రతను పోగొట్టుకోవడానికి ఇవన్నీ చేయమని చెప్తున్నాడు కదా దేవుడు. ఒకవేళ ఇప్పుడు కొత్త నిబంధన చట్టంలో కూడా ఇలాంటి నియమాలు ఉంటే మనం చేయగలమా? ఇవన్నీ చేస్తామా? నేను మొన్న క్లాస్లో కూడా మాట్లాడిన మాట ఏంటంటే ఇన్ని నియమాలు పాటించే విషయంలో ఆ యాజకుడు ఎంత ఓపికతో చేయాలి, అర్పణ అర్పించే వ్యక్తి తన అపవిత్రతను పోగొట్టుకొని పవిత్రను నిరూపించుకోగలిగే విషయంలో ఇవన్నీ తీసుకొని రావాలి. అంటే ఇద్దరికీ చాలా ఓపిక ఉండాలండి, చాలా క్రమశిక్షణతో చేయాలి, పూజ్యభావంతో భక్తిభావంతో చేయాలి దేవుని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు. అంటే వాళ్ళు ఎక్కడ విసుక్కున్నట్టుగా కానీ, ఇన్ని చేయాలి అని కానీ, ఎంత సమయాన్ని వెచ్చించాలని కానీ ఇవేమీ లేవండి. కానీ ఇప్పుడు మనం ఆదివారం 1 గంట 2 గంటల ఆరాధన రావడానికే ఎంత కష్టపడుతున్నాం, ఎంత కష్టంగా భావిస్తున్నాం. మన ఆత్మీయాభివృద్ధి కొరకు దేవుడు కృపతో ఇచ్చిన రక్షణని కొనసాగిస్తూ ఆత్మీయంగా మన బ్రతుకులు కట్టుకోవటానికి దేవుడు సహవాసాన్ని ఇస్తే ఆరాధన కూడా నిర్లక్ష్యంగా వచ్చేవాళ్ళు ఎంతమంది లేరండి? ఇప్పుడు ఇక్కడ యాజకులను చూసాం అనుకోండి, యాజకులు ఎంత క్రమంగా జరిగిస్తారు ఈ కార్యాలను చూశారు మీరు?
ఒక వ్యక్తి పవిత్రుడుగా దేవుని ఎదుట తను కనపరచబడే విషయంలో యాజకుడు ఎంత ఓపికతో చేయాలండి. ఇప్పుడు మనం యాజకులు అని చెప్తాం. వాళ్ళకన్నా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే, రాజులని యాజక సమూహం అన్నాడండి మనల్ని. పేతురు రాసిన పత్రిక 2:9 చదువుతున్నప్పుడు, పాత నిబంధన యాజక ధర్మం కంటే కూడాను క్రొత్త నిబంధన యాజక ధర్మం ఎంతో శ్రేష్టమైందని చెప్తూ, మన ప్రధాన యాజకుడు లోపం లేని వాడైతే పరిశుద్ధుడు, పాపుల్లో చేరక పవిత్రుడు ప్రత్యేకంగా ఉండేవాడైనప్పుడు, అలాంటి ప్రధాన యాజకుడి దగ్గర సేవ చేయడానికి వచ్చిన మనము ఎంత క్రమంగా, ఎంత మర్యాదగా చేయాలి. ఆరాధనలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ప్రార్థన అని, పాటలని, బైబిల్ రీడింగ్ అని, ప్రభురాత్రి భోజన కార్యక్రమాలు, కానుకలు నడిపించడం, ఇట్లా కొన్ని భాగాలు ఉంటాయి కదండి. నువ్వు ఒక ప్రధాన యాజకుడిని యేసు దగ్గర సేవ చేయడానికి వచ్చావు, ఎంత క్రమంగా జరిగించాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే అసలు వస్తామో లేదో కూడా తెలియదండి కొన్ని సందర్భాల్లో. ఒక ఆయనకి పాటలు ఇస్తాం, ఆయన వస్తాడో లేదో తెలియదు. ప్రార్థన ఇస్తాం, ఆయన వస్తాడో లేదో తెలియదు. కానుకలు నడిపించాలి, వస్తాడో లేదో తెలియదు. ఎత్తుక్కోవాలండి, వచ్చాడు లేదా మరి ఎవరికి ఇవ్వాలని చూసుకోవాలండి. ఎందుకు వచ్చింది ఈ నిర్లక్ష్యం నాకైతే తెలియదు. కానీ ఒకవేళ అప్పుడున్న నియమాలు ఇప్పుడు చేయాలి అంటే మనం అసలు చేయమేమో అనిపిస్తుందండి. అసలు పాటిస్తామనే ప్రశ్న వస్తుందండి. అంటే ఏ కాడికి మనం కంఫర్ట్ కోరుకుంటామండి. మనకు నచ్చితే ఒకలాగా ఉంటాం. మనం అన్నీ అనుకూలంగా ఉంటేనే ప్రార్థనకు వస్తామండి. అది ఏదైనా ఆరాధన కానీ, బైబిల్ క్లాస్ కానీ, లేకపోతే కృతజ్ఞత కొడికి కానీ, లేకపోతే ఏదైనా విధి స్వార్థకు కూడా కానీ, అంటే మనకి ఏ కష్టం ఉండకూడదు, ఏ బాధ ఉండకూడదు, ఏ రొప్పు ఉండకూడదు, ఏ బంధకాలు ఉండకూడదు. అన్నీ బాగుంటే దేవుని సందుకు వస్తాం. ఏ మాత్రం కొద్దిగా అసౌకర్యంగా వచ్చినా, ఆఖరికి టిఫిన్ చేయకపోయినా సరే మనం ఏం చేస్తామండి, ప్రార్థన మానేస్తామండి. ఎవరో చచ్చిపోయారు పక్కన వాళ్ళు, ఎవరు చచ్చిపోయినా సరే మనం ఏం చేస్తామండి, వీళ్ళ మిర్చురీ ఫంక్షన్ అయ్యి ఆరాధన మానేసే వాళ్ళు ఉంటారండి. ఎవరో ఊర్లో ఒక మిషనరీ పిల్ల పెద్ద మనిషి అయిందంటే అండి మేము రావండి. అంటే ఇవన్నీ కూడాను ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే, పాత నిబంధనలో యాజక ధర్మాన్ని జరిగిస్తున్నటువంటి క్రమాన్ని కానీ, కొత్త నిబంధనలో జరిగిస్తున్నటువంటి క్రమాన్ని కానీ మనం కంపేర్ చేసినప్పుడు, ఇంత సిస్టమేటిక్గా వాళ్ళు చేస్తున్నప్పుడు మనం చేయాలంటే మాత్రం చాలామంది ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా అంటే చంపబడతారండి. అంటే ఇవన్నీ సిస్టమేటిక్గా చేస్తే దేవుడు అంగీకరిస్తారు. లేకపోతే దేవుని సన్నిధిలో వేళాకోళం మళ్ళా చేస్తే నిర్దాక్షిణ్యం దేవుడు ఏం చేస్తాడండి, నాదాబైబుల్ని కాల్చిపడేసినట్టుగా మనల్ని కూడా కాల్చిపడేస్తాడండి. అంటే కొంచెం పాత నిబంధనలు చదవటం వల్ల దేవుడంటే భయం, దేవుడంటే భక్తి, దేవుడంటే పూజ్యభావం, దేవుడంటే గౌరవం, దేవుని నియమాల పట్ల ఇలా చేయాలనే క్రమశిక్షణ అబ్బాలండి. క్రీస్తు పాత నిబంధన కొట్టివేయబడిందని చాలామంది పాత నిబంధనను పట్టించుకోరండి, పాత నిబంధన చదవరండి. అంటే కొట్టివేయబడిందంటే ఇప్పుడు మనం ఆ శుద్ధీకరణ ఆచరణ మనం చేయమండి. ఇప్పుడు మనకి శుద్ధీకరణ ఆచారం చేయమని ఇప్పుడు దేవుడు మన మీద ఎటువంటి బలమైనటువంటి దాన్ని ఏమంటారంటే మోయలేని భారం ఏం పెట్టట్లా. కానీ అక్కడ సూత్రాలు ఉన్నాయి చూడండి, నియమాలు ఉన్నాయి చూడండి. వాళ్ళు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులతో సహవాసం చేయాలి, మనం కూడా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులతో సహవాసం చేయాలండి. ఆత్మ సంబంధమైన కుష్ఠరోగం, కుష్టి మచ్చలు చాలా ఉన్నాయండి మనలో. ఈ మచ్చలన్నీ పోగొట్టుకొని పరిశుద్ధులైన దేవుడితో లోపలేని సేవ విధానం దేవునితో కలిసి, ప్రభువుతో కలిసి దేవుడి యొక్క సన్నిధిలో గడపాలి. లోపాలతో ఏం చేయకూడదు, సహవాసంలో కొనసాగకూడదండి. అప్పుడు 21 నుంచి మనం చదువుతున్నప్పుడు 21వ వచనం ఒకసారి తీయండి. వాడు భేదవాడే అంటే ఇప్పటి వరకేమో కామన్గా చెప్పాడు, ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్తున్నాడండి. అంటే ఒక కుష్ఠరోగి రోగం నిర్ధారణ అయిన తర్వాత తను అంటే శుద్ధుడైన యాజకుడి దగ్గర కనపరుచుకోగలిగే విషయంలో ఇతని స్టాండర్డ్ ఏంటి? 21వ వచనంలో అంటే భేదవాడే. అంటే భేదవాడు ఇప్పుడు ఇందా చెప్పినట్టుగా నిర్దోషమైన 2 మగ గొర్రె పిల్లల్ని, నిర్దోషమైన 7 ఆడుగోడ పిల్లల్ని, నూనె కలిసినటువంటి 3 10 వంతుల
గోధుమ పిండిని ఇవన్నీ తీసుకురాలేడండి. పేదోడికి ఇవన్నీ భారం కాబట్టి పేదోడు కూడా అర్పించాలండి. ఇప్పుడు పేదోడిని కదా అని నేనేమి ఇవ్వను, నేనేమి ఇస్తాను నేను అని వదిలిపెట్టకూడదండి. పేదోడు స్థాయిలో దేవుడు తనకిచ్చినటువంటి స్థాయిలో దేవునికి ఏం చేయాలి? అర్పణ తీసుకురావాలి. అది ఇక్కడ మన సూత్రం. వాడు భేదవాడి పైన చెప్పిందంత తేజాలని ఎడలా, ఇది కండిషన్. అది అంటే పైన చెప్పినవన్నీ తేజాలు లేకపోతే తీసుకురాలేకపోతే ఒకవేళ పేదవాడు ఉన్నాడు, ఆ పేదవాడిని కుష్ఠరోగి నయమైంది, ఇన్ని తీసుకురాలేని పక్షంలో ఆ పేదవాడు ఏం చేయాలి? అది చెప్తున్నాడండి. తన నిమిత్తము ప్రాయచిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా ఒక గొర్రెపిల్లను, అంటే ఒకటే గొర్రెపిల్ల, నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని. ఇంతకుముందు ఏమన్నాడు? నూనె కలిసిన గోధుమ పిండి ఎంత అన్నాడు? 3 10వ వంతుల, అంటే 10వ వంతుల గోధుమ పిండి అన్నాడండి. ఇప్పుడు ఒక తూములో 10వ వంతు అన్నాడండి. అంటే ఒక తూములో 10వ వంతు తగ్గించాడు. ఇతని మీద అధిక భారం పెట్టకుండా పేదోడి పట్ల భారం తగ్గించాడు దేవుడు. కాబట్టి తూములో 10వ వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని, ఒక అర్ధసేరు నూనెను. ఇప్పుడు ఇవి యాజకుని దగ్గర తీసుకురావాలి. వారికి దొరకగల రెండు తెల్ల గోవల్నే కానీ 2 పావురు పిల్లలనే కానీ, అనగా పాపరిహార్థ బలిగా ఒకదాన్ని, దహన బలిగా ఒకదాన్ని తీసుకురావాలను. అప్పుడు తెల్లగోవను కానీ పావురు పిల్లను కానీ ఏం చేయాలంటే పాపరిహార్థ బలిగాను దహన బలిగాను అర్పించే విషయంలో యాజకుడి దగ్గర తీసుకురావాలి. వాడు పవిత్రత పొందు 8వ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాటిని తీసుకురావాలను. అంటే 8వ రోజు, 7 రోజులేమో పాలెం వెలుపటే ఉంటాడు కదా. అప్పుడు 8వ రోజు తను శుద్ధీకరణగా చేసుకున్న తర్వాత వీటిని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర యాజకుని దగ్గర తీసుకురావాలి. యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను, అర్ధసేరు నూనెను తీసుకొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలను. ఈ యాజకుడు ఏం చేస్తాడు? పాప పరిహార్థ బలి గొర్రెపిల్లను, ఆ అర్ధసేరు నూనెను తీసుకొని దేవుని సన్నిధిలో వాటిని అల్లాడిస్తాడు. అప్పుడు అతడు అపరాధ పరిహార్థ బలియగు గొర్రెపిల్లను వధింపవలను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తంలో కొంచెం తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడి చేయి కొన మీదను, వాని కుడి చేతి బొటనవేలు మీదను, వాని కుడికాలు బొటనవేలు మీదను దాన్ని సమరవలను. ఇందాక చెప్పుకున్నట్టే పవిత్ర నిర్ధారించే రోజున దాని రక్తాన్ని ఏం చేస్తాడు? కొంచెం తీసుకొని పవిత్రత పొందగూడే కుడి చెవి కొన మీద, అలాగనే కుడి చేతి బొటనవేలు మీద, కుడికాలు బొటనవేలు మీద చమురుతాడండి. మరి యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ చేతిలో పోసుకొని, అంటే ఇందాక చెప్పినట్టు చెప్తున్నాడు మళ్ళా, తన ఎడమ చేతిలో ఉన్న ఆ నూనెలో కొంచెం తన కుడివేలుతో యెహోవా సన్నిధిని 7 మార్లు ప్రోక్షింపవలెను. మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవేలు మీదను, వాని కుడికాలు బొటనవేలు మీదను ఆ అపరాధ పరిహార్థ బలి పశువు యొక్క రక్తం ఉన్న చోటను వేయవలను. అంటే ఇప్పుడు ఇక్కడ 54 వరకు మనం ఒకసారి చూస్తే, లేకపోతే 21 నుంచి 32 వరకు చూసి తర్వాత ఇంకో విషయం చూద్దాం. 28వ వచనంలో, మరి యాజకుడు తన అరచేతిలో ఉన్న నూనెలో కొంచెం పవిత్రత పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొటనవేలు మీదను, వాని కుడికాలి బొటనవేలు మీదను ఆ అపరాధ పరిహార్థ బలి పశువు యొక్క రక్తం ఉన్న చోటును వేయవలను. యాజకుని అరచేతిలో ఉన్న కొదువు నూనెను అతడు పవిత్రత పొందగోను వానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తం కలుగు చేయుటకు వాని తల మీద పోయవలను. మిగిలిన నూనెను, అరచేతిలో ఉన్న నూనెను అతని తల మీద పోయాలి. అప్పుడు వానికి
దొరకగల ఆ తెల్ల గోవలోనే కానీ పౌరు పిల్లలోనే కానీ ఒకదాన్ని అర్పింపవలను. తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాప పరిహారార్థ బలిగా ఒకదాన్ని, దహన బలిగా ఒకదాన్ని అర్పింపవలను. ఆ గోవులను కానీ పావురాలు కానీ తెచ్చిన వాటిలో ఒకటి దహన బలిగాను, ఒకటి పాప పరిహారార్థ బలిగా దేవుని సన్నిధిలో యాజకుడి వద్ద తెచ్చినప్పుడు వాటిని అర్పిస్తాడండి. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయవలను. కుష్టుపొడ కలిగిన వాడు పవిత్రత పొందదగిన వాటిని సంపాదింపలేని ఎడల వాని విషయమైన విధి ఇదే. అంటే ఇక్కడ ఈ పేరలోనేమో ఒక పేదవాడు కుష్ఠరోగి అయితే అతడు కూడా ఒకవేళ నేను కుష్ఠరోగం నుంచి విడుదల పొందాను, పవిత్రనయ్యాను అని కనపరుచుకోవడానికి యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు యాజకుడు ఏం చేయమన్నాడో అది చేసే విషయాల గురించి విధి చెప్పాడండి. 21-32 వచనాల్లో కుష్ఠరోగం కలిగిన మనం రాసుకుంటే 21-32 వచనాల్లో కుష్ఠరోగి కలిగి పవిత్రుడైన వాడు భేదవాడు అర్పించవలసిన విధానం. ఒకవేళ ఎవరైనా కుష్ఠరోగి కలిగినటువంటి పేదవాడు తాను పవిత్రుడయ్యాడని ఆ పవిత్రుడైన రోజున ఏం అర్పణ అర్పించాలో ఆ విషయాలు ఈ పేరలో చెప్తున్నాడు. కాబట్టి మీరు రాసుకుంటే ఒకవేళ ఈ పేరని కుష్ఠరోగం కలిగినానండి, లేకపోతే కుష్ఠరోగం కలిగిన వ్యక్తి పవిత్రుడైనప్పుడు, లేకపోతే పవిత్రుడైన వాడు భేదవాడు అర్పించవలసిన విధానము. అతను పేదవాడైతే అర్పించవలసిన విధానము ఏం రాసుకున్నా చెప్తారా? అంతే, అర్పించవలసిన విధి లేకపోతే విధానము ఇది చెప్పాడండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే, దేవుడు అనుమతిస్తేనే కుష్ఠరోగం వచ్చింది. దేవుడు అనుమతించినప్పుడు ఆ కుష్ఠరోగం పోతుంది. అప్పుడు కుష్ఠరోగం పోయిన తర్వాత దేవుని పట్ల తన కృతజ్ఞతా భావాన్ని చాటించుకోవటానికి, దేవునితో సంబంధాన్ని బలపరచుకోవటానికి ఇది చేస్తాడు తప్ప అతని మీద మోయలేని భారం పెట్టాలని కాదండి దేవుడు. ఎందుకంటే పేదోడి పట్ల ధనవంతుడి పట్ల దేవుడు ఒకే భారాన్ని పెట్టట్ల. పేదోడిని పేదోడుగానే చూస్తున్నాడు దేవుడు, ధనవంతుడిలాగా చూస్తాడు. దేవుడు ఎప్పుడు పక్షపాతం చూపించడు. ఎవరి స్థాయిని బట్టే వారికి దేవుడు, ఎవరి సామర్థ్యాన్ని బట్టే వాడిని ఏం చేయమంటున్నాడు, తీసుకురమ్మంటున్నాడు. ఇది మనం గమనించాలి. 33 నుంచి మనం చదువుతున్నప్పుడు 33 నుంచి జాగ్రత్తగా కొంచెం అర్థం చేసుకుంటే, మరి యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నేను స్వాస్థ్యంగా మీకు ఇచ్చున్న దేశమునకు మీరు వచ్చిన తర్వాత, అంటే ఏ దేశం అది? స్వాస్థ్యంగా దేవుడు వారికి ఇస్తాను దేశం అంటే కనాను. వీళ్ళు ఇంకా మార్గంలో ఉన్నారు, ప్రయాణంలో ఉన్నారు. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే సేనాయి పర్వతం దగ్గరే వాళ్ళు ఉన్నారు. అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ స్వాస్థ్యమైన దేశంలోని ఏ ఇంటినైనా నేను కుష్ఠుపొడ కలుగు చేసిన ఎడల, అంటే ఇప్పుడు దేవుడు ఏ ఇంటికైనా తీర్పు తీర్చాలనుకుంటే ఆ ఇంటి మీదకి దేవుడు ఏం చేస్తున్నాడంటే కుష్ఠుపొడను కలుగు చేస్తున్నాడండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అంటే ఇంటి కుష్ఠరోగం ఏంటండి అంటాం మేము. ఇంటి కుష్ఠరోగం అంటే ఇంటికి బూజు పట్టిద్దండి. అంటే బూజు అంటే మనం ఇంట్లో పూరి గుడిసెల్లో లేకపోతే ఇంట్లో పట్టే బూజు కాదు, గోళ్ళ మీద అంటే దేవుడు ఆ ఇంటికి తీర్పు తీర్చాలనుకున్నప్పుడు ఒకలాంటి బూజు పుట్టిస్తాడంట అండి. దాని గురించి మాట్లాడుతున్నాడు. మనిషికి అయితే చర్మం మీద వస్తుంది, ఇంటికైతే గోళ్ళ మీద వస్తాయండి. అంటే దేవుడు ఆ ఇంటికి తీర్పు తీర్చాలనుకున్నప్పుడు కలుగు చేసే పొడిది. జాగ్రత్త గమనించండి.
అప్పుడు 35వ వచనంలో ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి, నా ఇంటిలో కుష్టుపొడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియజెప్పవలెను. యజమానుడు యాజకుడి దగ్గరకు వచ్చి, అయ్యా నా ఇంటికి ఒక పొడొచ్చింది మరి అని చెప్పినప్పుడు యాజకుడు వస్తాడండి. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నది యావత్తును అపవిత్రం కాకున్నట్లు యాజకుడు ఆ కుష్టుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగాను అంటే వట్టిదిగా చేయని ఆజ్ఞాపింపడంలో ఆ ఇల్లు ఏం చేయాలంటే అండి ఖాళీ చేయాలండి. వట్టిదంటే ఖాళీ చేయటమే కదా వట్టిది చేయటం అంటే. అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయని ఆజ్ఞాపింపవలను. ఆ తర్వాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలెను. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ అంటే బూజు అన్నాడు తెలుగు వ్యాఖ్యాన బైబిల్లో. ఆ పొడ ఇంటి గోడల యందు పచ్చదాళ్ళుగానైనను ఎర్రదాళ్ళుగానైనను ఉండు పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లంగా ఉండని వల్ల యాజకుడు ఆ ఇంటి నుండి ఇంటి వాటికి ఇంటి వాకిటికి బయలు వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలను. అంటే అది అపవిత్రమైంది కానీ అపవిత్రమైంది కాబట్టి 7 దినాలు ఏం చేయాలంటే ఆ ఇల్లు వాడుకోకూడదు, మూసి ఉంచాలి. అంటే ఇప్పుడు మనకేమి ఇవేమి ఉండవండి వాస్తవానికి. అంటే ఇశ్రాయేల్ సమాజంలో వారు దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని పొందుకున్నప్పుడు ఆ ఇంటికి దేవుడు తీర్పు తీర్చే ఒక సింబాలిక్గా ఆ ఇంటి మీద ఏం చేస్తున్నాడు, ఒక పొడని రప్పిస్తున్నాడు. యాజకుడు అది చూసినప్పుడు ఆ ఇంటి నుండి ఇంటి వాకిటికి ఎవరో లోపలికి బయటికి వెళ్ళకుండా ఏం చేయాలంటే 7 దినాలు మూసివేస్తారండి. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దాన్ని చూడవలను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు వ్యాపించినదైన ఎడల యాజకుడు సెలవు చొప్పున ఆ పొడగల రాళ్ళను ఓడదీసి అంటే గోడ మీద ఏ రాళ్ళకి ఆ పొడ వచ్చిందో ఆ బూజన్నాం కదా ఇందాక, ఆ రాళ్ళన్నీ ఏం చేయాలంటే తీసేయాలండి. అది అపవిత్రమైనవి కాబట్టి ఆ రాళ్ళను తీసి పారవేస్తారు. అది చెప్తున్నాడు ఇక్కడ. రాళ్ళను ఓడదీసి ఊరి వెలుపలున్న అపవిత్ర స్థలమున పారవేయవలను. అప్పుడు అతడు ఆ ఇంటి లోపల చుట్టూ గోడలను గీయింపవలను. వారు గీసిన పెళ్ళను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలంలో పారబోసి అంటే చుట్టూ గోడలను గీయింపవలనంటే దాని అర్థం ఏంటండి? అంటే ఏం చేయాలి? లోపల అంతా గీకించాలి అన్నాడు. గీకిన పెచ్చులు ఉంటాయి కదా, ఆ పెచ్చులు తీసుకెళ్ళి ఏం చేయాలంటే అపవిత్రమైన స్థలంలో పారబోయాలన్నాడు. అప్పుడు వేరు రాళ్ళను తీసుకొని ఆ రాళ్ళకు ప్రతిగా చేర్చవలను. తీసేసిన రాళ్ళ ప్లేస్లో కొత్త రాళ్ళను చేర్చాలి. అతడు వేరు అడుసులను తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలను. అంటే ఇది మనకి ఈ పేరలో ఏం చెప్తున్నాడు అంటే కుష్టిపోవడం కలిగినటువంటి ఇంటిని గురించిన విధి చెప్తున్నాడండి. ఇది 53 వరకు కుష్టిపోవడం గురించినటువంటి ఇంటిని గురించిన విధి. చదివేద్దాం, ఇక్కడంతా మనకి వివరణ లేదు కాబట్టి. అతడు ఆ రాళ్ళను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసులు పూయించిన తర్వాత ఆ పొడ తిరిగి ఆ ఇంటి బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలను. అప్పుడు ఆ పొడ ఆ ఇంటి వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. 45 అంటున్నాడు కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్ళను కర్రలను సున్నమంతటిని పగలగొట్టించి ఊరు వెలుపలున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయేవాళ్ళు. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించేవాడు సాయంకాలం వరకు అపవిత్రుడు. ఆ ఇంట పండుకొనివాడు తన బట్టలు ఉతుక్కొనవలను. ఆ ఇంట భోజనం చేయవాడు తన బట్టలు ఉతుక్కొనవలను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూసినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తర్వాత ఆ పొడ ఇంట్లో వ్యాపింపు పోయిన ఎడల పొడ బాగుపడి కనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలను. అట్లాగా
యాజకుడు ఆ ఇల్లు పవిత్రమైనది నిర్ణయించినప్పుడు ఆ ఇంటి కొరకు ఆపరిహార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను, దేవదారు కర్రను, రక్తపు నూలును, హిస్సోపును తీసుకున్నాడు. అంటే దేహానికి వచ్చినటువంటి చర్మం మీద వచ్చిన కుష్ఠుని నిర్ధారణ చేసినప్పుడు ఏం అర్పించి దేవుని సందులో పవిత్రుడు నిరూపించుకున్నాడు. ఇంటి విషయంలో కూడా దేవుడు తీర్పు తీర్చినప్పుడు వచ్చినటువంటి ఆ కుష్ఠుపొడ భూజన్నం చూడండి. దేవుడు పవిత్రత పోగొట్టుకున్నప్పుడు, ఆ ఇంటి మీద ఉన్న దోషం పోగొట్టుకున్నప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారు? దేవుని సందికి అర్పణ తీసుకొస్తారండి. ఇంటి కొరకు పాప పరిహార్థ బలి అర్పించుటకు 2 పక్షులు, దేవదారు కర్రను, రక్తపు నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులను ఒకదాన్ని వధించి ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తపు నూలును సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పక్షి రక్తంలోను పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మార్లు, మనిషి మీద 7 మార్లు ప్రోక్షించినట్టు ఇంటి మీద కూడా ఏం చేయాలి? 7 మార్లు ప్రోక్షింపబడను. అట్లు ఆ పక్షి రక్తంతోనూ ఆ పారు నీటితో సజీవమైన పక్షితోనూ దేవదారు కర్రతోనూ హిస్సోపుతోనూ రక్తపు నూలుతోనూ ఆ ఇంటి విషయమే పాప పరిహార్థ బలి అర్పింపవలను. అప్పుడు సజీవమైన పక్షి ఆ ఊరు వెలుపల విడువవలను అన్నాడు. అంటే ఆ పక్షిని ఏం చేయాలి? బతుకున్న దాన్ని ఎగరవేయాలి. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తం చేయగా అది పవిత్రమగును. 33 నుంచి 53 వరకు కుష్ఠుపొడ కలిగిన ఇంటిని గురించిన విధి. అది మార్చేది గుర్తుపెట్టుకోండి. టైం అయిపోయింది, మనం ముగించుకుందాం. కుష్ఠుపొడను గురించి, అంటే కుష్ఠుపొడ కలిగిన ఇంటిని గురించిన విధి ఇది ఈ పేరాలో చెప్పింది. ఈ 54, 57 మాత్రం ఈ అధ్యాయానికి ముగింపు మాటలు చెప్పాడండి. అంటే ముందు చెప్పిన విషయాలన్నింటినీ కలిపి ముగింపుగా 54, 57లో ప్రతి విధమైన కుష్ఠుపొడను గూర్చి, బొబ్బను గూర్చి, వస్త్రమునకును అంటే వస్త్ర కుష్టమును గూర్చి, వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్టమును గూర్చి, వాపును గూర్చి, పక్కును గూర్చి, నిగనగలాడు మచ్చను గూర్చి, ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్టమును గురించిన విధి. మీరు లేవికాండం చదువుతున్నప్పుడు ముందు కొన్ని విషయాలు చెప్పి వాటన్నిటి కంక్లూజన్ ఏం చేస్తాడు? 2-3 వచనాల్లో ముగింపు చెప్తాడండి. అంటే ఒక పుస్తకాన్ని ఎంత ఈజీగా అర్థం చేసుకోవాలో మనకి ఈ వచనాల్లో మనకు తెలుస్తుందండి. 5 రకాల బలులు చెప్పి వాటి గురించిన విధి కంక్లూజన్లో చెప్పాడు. అలాగనే తినవలసినవి, తినకూడని వాటి గురించి చెప్పి కంక్లూజన్ చెప్పాడు. కుష్ఠుని గురించినటువంటి విధి గురించి కూడా చెప్పి దాని కంక్లూజన్ చెప్పాడు. 54, 57 అధ్యాయం ముగింపు అంటుందండి. ముగింపు లేకపోతే అధ్యాయము ముగింపు. ముందు చెప్పిన విషయాలన్నింటినీ కంక్లూడ్ చేసి, సింప్లిఫై చేసి ఈ మాటలు చెప్పాడండి. 54, 57 ముగింపు లేకపోతే అధ్యాయము ముగింపు. ఈ అధ్యాయాన్ని మనం ఏ మాట చేత గుర్తుపెట్టుకుందాం? 14 అధ్యాయాన్ని సహోదరులారా. 13 ఏమో నిర్ధారణ చేయడం కుష్ఠరోగం గురించి. ఇప్పుడు పవిత్రతను పొందాడు అనే సంగతి అంటే సర్టిఫికేట్ ఇవ్వాలి. అప్పుడు యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేరాలో, ఈ అధ్యాయంలో మనం ఏ మాట చేత గుర్తుపెట్టుకోవచ్చండి? కుష్ఠు నుండి విడుదల పొందిన తర్వాత అర్పించవలసిన అర్పణ గురించి చెప్పాడండి. కుష్ఠు నుండి విడుదల పొందిన తర్వాత అర్పించవలసిన అర్పణం ఈ అధ్యాయంలో చెప్పినటువంటి విషయం ఉన్న సంగతి ఏంటంటే, కుష్ఠు నుండి విడుదల పొందిన తర్వాత అర్పించవలసిన అర్పణ.
14 వచనాలు. కుష్ఠం గురించిన విధి అంటే యాజకుడు కుష్ఠరోగి నిర్ధారణ చేస్తాడు. కుష్ఠ నుంచి విడుదల పొందిన తర్వాత ఏ అర్పణ చేసి రావాలో చెప్తాడండి పవిత్రత పొందకోరేవాడు. తర్వాత 15లో శ్రావాన్ని గురించి చెప్తాడు. దేహం నుంచి ద్రావాలు స్రవించినప్పుడు ఎలాగ తాను పవిత్రపరచుకుంటాడో చెప్తాడు. ప్రభు చిత్తం మీద మనం తర్వాత చదువుకుందాం. మీ అందరికీ వందనాలు. సహోదరికి సమయం ఇస్తూ మీ ఆసక్తిని బట్టి ఇలాగ పాల్గొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే విషయం చూపించిన శ్రద్ధను బట్టి ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తూ నేను ముగిస్తానండి. సెలవు తీసుకుందాం. సోదరులు సమయం ఇస్తూ ఉన్నాను.